దాదాపుగా పోలింగ్ అయిపోయేసరికి ఇంకా పోలింగ్ స్టేషన్ల ఎదుట ఇంకా క్యూలు ఉన్నాయి. బహుశా పోలింగ్ అయిపోయేసరికి 75 పైచిలుకు శాతమే నమోదవుతుంది. ఇంత మోతాదులో ప్రజలు బయటికి వచ్చి తీవ్రమైన ఎండను కూడా లెక్క చేయకుండా తమ ఓటు హక్కును వినియోగించుకున్నందుకు ఆ ఓటేసిన అంతేకాకుండా గత 4.5 సంవత్సరాలుగా నాతో పాటు నడిచిన ప్రతి కార్యకర్తకు, ప్రతి నాయకుడికి, ప్రతి అక్క చెల్లెమ్మ, ప్రతి అవ్వాతాత, ప్రతి సోదరుడికి, స్నేహితుడికి ఇవాళ 4.5 సంవత్సరంగా పోరాటం చేసిన దానికి ఒక కంక్లూషన్ ఇవాళ ఇచ్చారు. మీ అందరికీ కూడా చేతులు జోడించి శిరస్సు వంచి పేరు పేరున కృతజ్ఞత తెలుపుకుంటున్నాను. రెండే క్వశ్చన్స్ అడగండి, ఎక్కువ రాష్ట్ర వ్యాప్తంగా 8 సీట్లు వస్తాను. దేవుడి దయ, ప్రజల ఆశీస్సులు ఈ రెండు కూడా మెండుగా ఉన్నాయి. సీమాంధ్రలో ఇవాళ వచ్చే తీర్పు ఒక కెరటంలా ఉంటుంది. వన్ సైడ్ స్వీప్ అనేది కనిపిస్తుంది. మీరు అధికారం చేపట్టిన తర్వాత, మీరు ఇక్కడ అధికారం చేపట్టి రాష్ట్రంలో అధికారం చేపట్టిన తర్వాత కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి ఎవరితో కలిసి పెట్టే అవకాశం ఉంది? తాడపడినారు ఏంటి పరిస్థితి? మొట్టమొదటి నుంచి మేము నా పబ్లిక్ మీటింగ్లో కానీ ప్రతి చోట కూడా మొట్టమొదటి నుంచి నేను ఒకటే చెప్తా ఉన్నా, సిద్ధార్థన్న, ఢిల్లీ మెడలు వంచే ప్రభుత్వం కావాలన్నా, ఢిల్లీకి సాగలపడే ప్రభుత్వం కావాలనో ఆలోచన చేయండి అన్న. చంద్రబాబు నాయుడు గారు నరేంద్ర మోడీకి ఓటేయమంటున్నారు. నేను తెలుగు జాతి భవిష్యత్ కొరకు ఓటేయమని చెప్పి నేను అడిగా. అది అడుగుతూనే చెబుతూనే ఇంకొక మాట కూడా అన్నా, నరేంద్ర మోడీనా, ఎల్లయ్యనా, పుల్లయ్యనా అన్నది ఆ తర్వాత ఆలోచన చేద్దాం. ఎవరైతే మన రాష్ట్ర భవిష్యత్ కోసం మన పక్షాన నిలబడతాడు, మనం అడిగినటివన్నీ కూడా ఇవ్వడానికి సిద్ధపడతాడు, అటువంటి వ్యక్తినే దేశ ప్రధాని పీఠ మీద కూర్చోపెడదాం. మనకు కావాల్సిందల్లా మన రాష్ట్ర ప్రయోజనాలు. ఎందుకు ఈ మాట చెప్పాల్సి వస్తూ ఉందనంటే, మాటికి ఎక్కువగా ఎందుకు చెప్పాల్సి వస్తూ ఉందనంటే, బిల్ అనేది ఏదైతే కాంగ్రెస్ పార్టీ బిల్లు తీసుకొచ్చిందో అతి దారుణంగా ఈ బిల్లును తీసుకొచ్చారు. దురదృష్టం ఏమిటి అంటే, ఇంత దారుణంగా బిల్లు తీసుకొస్తా ఉన్నా కూడా, దారుణం అన్న సంగతి తెలిసి కూడా టీడీపీ, బీజేపీ ఇద్దరు సపోర్ట్ చేశారు. మొత్తం మీద చూస్తే అందరూ కలిసి రాష్ట్రంతో ఆడుకున్నారు. ఎంతటి దారుణంగా ఈ బిల్లు ఉందనంటే, ఈ బిల్లులో ఒక బయటికి పోయే ప్రధాని ఒక లెటర్ పార్లమెంట్లో చదివి వినిపించాడు. ఆ లెటర్లో ఏదైతే చదివిన అంశాలు ఉన్నాయో ఆ అంశాలు కనీసం బిల్లులో ఒక బిల్లు లేక కూడా రాలేదు. అంటే ఒక లెటర్ మాత్రమే, అవుట్ గోయింగ్ ప్రైమ్ మినిస్టర్ ఒక లెటర్ చదివి వినిపించాడు. ఆ కంటెంట్స్ బిల్లు లేక కూడా రాలేదు. అంటే అంత దారుణంగా విభజన చేశారు. హైదరాబాద్ తీసేశారు సీమాంధ్ర నుంచి. కొత్త క్యాపిటల్, కొత్త మహానగరానికి కనీసం డబ్బులు ఎంత ఇస్తామన్న మాట కూడా కనీసం చెప్పలేదు. హైదరాబాదు ఒక ఇంజిన్ ఆఫ్ గ్రోత్. దాదాపుగా 75% వాట్ అక్కడి నుంచి వస్తుంది. దాదాపుగా 60% ఆఫ్ స్టేట్ రెవెన్యూస్ అక్కడి నుంచి వస్తాయి. అటువంటి ఇంజిన్ ఆఫ్ గ్రోత్ను తీసేసిన తర్వాత స్పెషల్ స్టేటస్ అని చెప్పారు. కానీ స్పెషల్ స్టేటస్ అంటే ఏమిటి, అది ఏ రకంగా ఉంటుంది, ఏమేమి అడ్వాంటేజెస్ మనకి ఇస్తారు, ఏమేమి బెనిఫిట్స్ మనకి ఇస్తారు, ఎన్ని సంవత్సరాల పాటు ఇస్తారు, దాని విషయాలు ఏమిటి, ఎవ్రీథింగ్ ఇస్ అంబిగ్యువస్.
ఎక్కడా క్లారిటీ లేదు. కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లో రాష్ట్ర ప్రయోజనాలు చాలా చాలా ముఖ్యం. ఖచ్చితంగా దేవుడు అనుకూలిస్తాడు. గొప్ప నెంబర్లు ప్రజలు దేవుడు ఖచ్చితంగా అనుకూలిస్తారు. సీమాంధ్రలోనే కాదు, అసలు సీమాంధ్ర ప్రజలు చాలా లోతైన తీర్పిస్తారు. ఎంత లోతైన తీర్పిస్తారు అని అంటే మొత్తం వన్ సైడెడ్గా ఓట్లు పడతాయి. ఎందుకనంటే ఇవాళ సీమాంధ్ర భవిష్యత్ మొత్తం ఆధారపడింది. ఖచ్చితంగా దేవుడు అనుకూలిస్తాడు. ప్రజలు పూర్తిగా వన్ సైడెడ్గా తీర్పిస్తారు. ఖచ్చితంగా బ్రహ్మాండమైన నెంబర్లు వస్తాయి. కేంద్ర ప్రభుత్వం ఎవరైనా ప్రధానమంత్రి కానీ మన దగ్గరికి వచ్చే పరిస్థితి వస్తుంది. ఖచ్చితంగా మన ఆక్సిజన్ మీదనే బతికే పరిస్థితి దేవుడు తీసుకొస్తాడు. రాష్ట్రం బ్రహ్మాండంగా అభివృద్ధి చేసే పరిస్థితి ఖచ్చితంగా జరుగుతుంది. ఒకసారి పోలింగ్ సంబంధించి ఎమ్మెల్యే క్యాండిడేట్స్ ఇళ్ల మీద కూడా దాడులు చేసినట్టు, రాళ్ల దాడులు చేసినట్టు చాలా మంది క్యాండిడేట్స్ మీద, రఘురామ్ రెడ్డి కానీ శ్రీనివాసులు కానీ. ఎలక్షన్ అన్న తర్వాత ఎక్కడైనా కూడా అక్కడక్కడ చెదురుమదురు సంఘటనలు జరుగుతూ ఉంటాయి. పథకం ప్రకారం పద్ధతి ప్రకారం కొన్ని చోట్ల అదే పనిగా గొడవలు క్రియేట్ చేయడం కోసం చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ వాళ్ళు ముందుకు తీసుకొచ్చారు. ఫర్ ఇన్స్టెన్స్ రూల్స్ వెరీ క్లియర్గా చెప్తే ఆ ఊర్లో ఉన్న వ్యక్తి ఆ ఊర్లోనే ఏజెంట్గా కూర్చోవాలని రూల్ పొజిషన్ చెప్తే వేరే ఊరు నుంచి ఏజెంట్ను బలవంతంగా వేరే బూత్లో కూర్చోబెట్టే ప్రయత్నం తెలుగుదేశానికి చెందిన రామ్ సుబ్బారెడ్డి పోయి గట్టిగా చేస్తే ఆటోమేటిక్లీ రెసిస్టెన్స్ అనేది అక్కడ కాస్త కూస్తూ వచ్చిన సంఘటనలు మనం చూసాం. రఘురామ్ రెడ్డి దువ్వూరులో తెలుగుదేశం వాళ్ళు రిగ్గింగ్ పాల్పడుతున్నారు అన్న అంశం మీద రఘురామ్ రెడ్డి ఆపడానికి ప్రయత్నం చేస్తే, ఆ ఊరికి వెళ్ళి ఆపడానికి ప్రయత్నం చేస్తే తన కారు మీద రఘురామ్ రెడ్డి కొడుకు కారు మీద రాళ్ళు పడ్డాయి. సో ఇటువంటివన్నీ తెలుగుదేశం చంద్రబాబు నాయుడు అక్కడక్కడ తను చేయాల్సిన కార్యక్రమాలు పద్ధతి ప్రకారం కావాలని చేసే ప్రయత్నం చేసినా కూడా ప్రజలు శ్రీకాకుళం నుంచి కుప్పం దాకా ఒక కెరటంలా లేస్తారు. ఎన్ని కుతంత్రాలు ఎవరు పనినా కూడా గత 2 నెలలుగా పేపర్లో ఒకసారి చదివితే అసలు ఆ ఈనాడు పేపర్ చదివినామనంటే అసలు ఇంత దారుణమైన పేపర్ ఏది ఉండదు అని అనిపిస్తుంది. ఒక వ్యక్తి కాదు, ఇంతమందితో పోరాటం చేశారు. పేర్లు ఎందుకులేండి, అందరికీ తెలిసిన పేర్లే. ఇంతమంది ఒక సైడు, నేను ఒక్కరిని ఒక సైడు. అయినా కూడా నాకు తోడుగా నిలబడింది ఎవరు అని అంటే ప్రజలు, దేవుడు. ఖచ్చితంగా మంచి జరుగుతుంది, ఒక కెరటం లేస్తుంది. థ్యాంక్ యూ.